నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మున్సిపల్ పోరులో అత్యధిక స్థానాల్లో మహిళలు. పోటీలో 6,500 మంది అతిబలు, పురుషులు 6,436 మంది. పుర ప్రచారంలో జోరు పెంచిన అధికార పార్టీ. నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్. మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు విపక్షాలు విస్తృత ప్రచారం. ఎన్నికల కోడ్ను సీఎం ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ. జీహెచ్ఎంసీని 3గా విభజించేందుకు పూర్తయిన కసరత్తు. ఫిబ్రవరి 10న ఉత్తర్వులు వెలువడే అవకాశం. ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలు చేసే హక్కు భారత్కు ఉందన్న రష్యా. విభిన్న సరఫరాదారులను ఎంచుకోవడం కొత్తేమీ కాదని వెల్లడి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పురపోరులో సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నిన్న నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం నేడు కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పర్యటించనున్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పోలీస్ కమిషనర్ గౌస్ పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సిపి అధికారులను ఆదేశించారు. సభా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొప్పదండికి నీటి వసతులు, కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలంటే కాంగ్రెస్ పార్టీకి పురపాలిక ఎన్నికల్లో అండగా నిలవాలని మంత్రి కోరారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, చేసేటటువంటి అభివృద్ధిని మున్సిపల్ కార్యక్రమాల్లో కూడా, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా మనం సాధించుకోవాలంటే ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉండేటటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలి. తద్వారా మీ కార్పొరేషన్లను కానీ, మీ మున్సిపాలిటీస్ను కానీ అభివృద్ధి చేసుకునే అవకాశం తీసుకోవాలి. తద్వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం నిరుపేదకు కావచ్చు, వ్యవసాయదారుడికి కావచ్చు, కార్మికుడికి కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగాలి అనంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి, ఆశీర్వదించాలి. దానికోసమే చొప్పదండి శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. రేపు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి చేసింది శూన్యమని, కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న భారత రాష్ట్ర సమితి కొన్ని స్థానాల్లో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తోంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోని మెజార్టీ పట్టణాలతో పాటు క్యాతనపల్లి, వనపర్తి లాంటి చోట్ల కూడా పొత్తు పెట్టుకుంది. అభ్యర్థులు పొత్తులేని స్థానాల్లో ఇతరులను బలపరుస్తోంది. మొత్తం 2,996 వార్డులకు గాను బీఆర్ఎస్ 2,878 వార్డుల్లో బరిలో ఉంది. అందులో 2 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. పురపోరులో 118 వార్డుల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ఎన్నికల బరిలో లేరు. రాష్ట్రంలో జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మొత్తం 2,996 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సంబంధించి స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థులు 2,878 వార్డుల్లో బరిలో నిలిచారు. అందులో 2 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మిగిలిన 2,876 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ రోజు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 123 పట్టణ ప్రాంతాలకు గాను 78 పట్టణాల్లోని అన్ని వార్డుల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పార్టీ బీఫామ్ తీసుకున్న కొందరు అభ్యర్థులు చివరి దశలో ఉపసంహరించుకోవడంతో ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో లేకుండా పోయారు.
22 పట్టణాల్లోని ఒక్కో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో లేరు. ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, సత్తుపల్లి, డోర్నకల్, మహబూబాబాద్, లక్సెట్టిపేట, మెదక్, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, నల్గొండ, ఆర్మూర్, పెద్దపల్లి, ఇబ్రాహీంపట్నం, చేర్యాల, హుజూర్నగర్, నేరేడుచెర్ల, ఆత్మకూరు, మోత్కూరు ఈ జాబితాలో ఉన్నాయి. 8 చోట్ల 2 చొప్పున వార్డుల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, యాదగిరిగుట్ట ఈ జాబితాలో ఉన్నాయి. కొడంగల్, శంకర్పల్లి, సూర్యాపేట 3 చోట్ల 3 చొప్పున వార్డుల్లో పోటీకి గులాబీ పార్టీ దూరంగా ఉంది. ఇల్లందు, వైరా, రామగుండంలో 4 చొప్పున వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లేరు. మదిర, భువనగిరిలోని 5 చొప్పున వార్డుల్లో పోటీకి దూరంగా ఉన్నారు. మిర్యాలగూడ, నిర్మల్, కోదాడ, చౌటుప్పల్ పట్టణాలకు చెందిన 6 చొప్పున వార్డుల్లో గులాబీ పార్టీ పోటీలో లేదు. క్యాతన్పల్లిలో 7 వార్డుల్లో, ఏదులాపురంలో 9 వార్డుల్లో, భైంసాలో 11 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో లేరు. కొన్ని మున్సిపాలిటీల్లో భారత రాష్ట్ర సమితి వామపక్ష పార్టీలతో కలిసి మున్సిపల్ ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. స్థానిక పరిస్థితుల్ని బట్టి ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోని కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు ఆదిలాబాద్లోని క్యాతన్పల్లి, వనపర్తి తదితర చోట్ల సిపిఎం, సిపిఐ పార్టీలతో గులాబీ పార్టీ పొత్తు పెట్టుకుంది. పార్టీ అభ్యర్థులు బరిలో లేని, పొత్తు కుదరని వార్డుల్లో ఇతరులు, స్వతంత్రులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మరికొన్ని స్థానాల్లో అవగాహన కుదుర్చుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఉత్సాహంగా ప్రచారాలు నిర్వహిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో అభ్యర్థులు రోడ్డు షోలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను ఎండగడుతూ ఓట్లు అడుగుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, నరసాపూర్ మున్సిపాలిటీలలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్, లక్ష్మీనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అధికారంలో లేని పార్టీ వారికి ఓటేస్తే రాబోయే 10 సంవత్సరాలు కూడా ఓటేస్తే వారికి నిర్వీర్యమైన అవకాశం ఉంటది. ఇంకేది లేదు. ఒక పక్కన ఆ ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తా ఉన్నారు, సంక్షేమం చేస్తున్నాడు. ఏం అబద్దాలు చెప్పాలా? ఏ భూపాలపల్లి జిల్లా పోతుందట అని చెప్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడే ఉంటది, ఇదే విధంగా ఉంటది, ఎక్కడికి కూడా పోదు. ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్పినాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నింపుతాం ప్రభుత్వం వచ్చినాం. కానీ మొట్టమొదటిసారి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ 1 నియామకాలు చేసి గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని అన్ని పోస్టులు ఫిల్ చేసే కార్యక్రమంలో, కార్యాచరణలో ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుస్తా ఉంటే ఈ రోజు వారు ఏం చెప్తారు? యువతకు ఏం జాబ్ చెప్తారు? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఓ టైలర్ షాప్ లో బట్టలు కుడుతూ ఓట్లు అభ్యర్థించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ విశ్వనాథ్ మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రజా ప్రభుత్వ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తనపై, తన కుటుంబంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్ని వార్డుల్లో రోడ్ షోలు చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోల్చుకొని ఓటు వేయాలన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో కల్లూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపెడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇది నా గడ్డని నేను తప్పకుండా అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఈనాడు నాకు వచ్చింది మీ దీవులతో. కాబట్టి రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో 20 మంది అభ్యర్థులున్నారు. వెనుక 20 మంది గుర్తు హస్త గుర్తు రంగురంగుల కండోలతో మీ దగ్గరకు వస్తున్నారు. మాయ మాటలు చెప్తున్నారు. వారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, ఒకవేళ మీరు గెలిస్తే ఈ కల్లూరికి ఏం చేయగలుగుతారు? ఎలా చేయగలుగుతారు? ఏముంది మీ దగ్గర? ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తావు? ఎలా అభివృద్ధి చేస్తావు? ఎలా అభివృద్ధి చేస్తావని ప్రేరేపణలు పేలుతున్నావు. అత్యధిక పురపాలికల్లో పాగా వేసేలా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని విమర్శిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు వచ్చి నిధులు ఏమీ ఇవ్వలేదని, తన స్థాయిని మర్చిపోయి మాట్లాడారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బీడీ కార్మికులంటే తెలియని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ₹1 అభివృద్ధి పనులు చేయలేదన్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి హరీష్ రావు విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఉన్న పథకాలను రద్దు చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయిన అధికారంతో నోటికొచ్చినట్టు అడ్డదిడ్డం మాట్లాడుతుండు. ఏమైందా 4,000 పెన్షన్ అని అడిగిన, నీ లాగులో తొట్ట జరగొట్టాడు. అరే మహిళలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఏమనాలి ముఖ్యమంత్రి? ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన సాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నర్సాపూర్కి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? వీళ్ళొచ్చి ఒకడు చీరలు వంచుతాడు, ఒకడు కాలు మొక్తాడు, ఒకడు పైసలు వంచుతాడు, ఒకడు సారె పెడతాడు. అవి మనకు పనికిరావు. బట్ నియత్తోని మన నర్సాపూర్ అభివృద్ధి చేసింది ఎవరు? మనకు సాయం చేసింది ఎవరు? తొండి మాటలు మాట్లాడేటోడు ఎవడో గమనించండి. కరీంనగర్లో కార్పొరేషన్ ఎన్నికలు ధనవంతులకు, గుణవంతులకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ రామ్నగర్ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కరీంనగర్ కు వరదలా నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇలా 1,600 కోట్ల రూపాయలు నేను పట్టుకొస్తే మా గంగుల కమలాకర్ అన్నట్టు బండి సంజయ్ నయా పైసా తెలియదు తెచ్చినట్టు చూపడితే మూట చదువుకొని పోతానన్నట్టు రెడీ అయిపోవడానికి. ఇప్పుడు ఇన్ని పైసలు తెచ్చినాక నేను లేనప్పుడు టక్కన కొబ్బరికాయ కొట్టుడు పీకు. ఇలా బీఆర్ఎస్ ల పరిస్థితి అది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఒక్క పైసా ఇవ్వలే. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ కార్పొరేషన్ లో ఉన్నాయి, ఖర్చు కాలేవి. ఇప్పుడు మమ్మల్ని గెలిపియకుంటే రోడ్లు మధ్యలో అవుతాయి. నేను తీసుకొచ్చిన 50 కోట్ల రూపాయలు ఏం చేస్తారు? కరెంటు బిల్లు కడతారు, జీతాలు ఇస్తారు, వేరే వస్తువులు కొట్టిన తప్ప మీకు రోడ్లు రావు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ లో డైట్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పోటీపడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ పనుల్లో పురోగతి లేదని ఆయన విమర్శించారు. ములుగు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగారు. కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 20, బీజేపీ 20, సిపిఎం 2, ఇండిపెండెంట్లు 20, ఇతరులు 1 చొప్పున పోటీలో ఉండి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో మహిళలే అత్యధిక స్థానాల నుంచి పోటీలో ఉన్నారు. 6,500 మంది మహిళలు పోటీలో ఉండగా 6,436 మంది పురుషులు బరిలో నిలిచారు. మొత్తం 12,944 మంది నామినేషన్లు వేశారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా ఆదిలాబాద్లో 314 నామినేషన్లు దాఖలు కాగా కొడంగల్లో 32 మాత్రమే వచ్చాయి. కార్పొరేషన్లలో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్ల నుంచి 398 వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో కాంగ్రెస్ 98.3%, బీఆర్ఎస్ 96%, బీజేపీ 87.3% స్థానాలకు పోటీలో అభ్యర్థులను నిలిపాయి. రాష్ట్రంలోని అన్ని వార్డుల్లో కలిపి 2,786 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ 38, బీఎస్పీ 213, సిపిఎం 128, ఎంఐఎం 282, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 288, సిపిఐ 168, జనసేన 332 స్థానాల్లో పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ ఎక్కడా బీఫారాలు ఇవ్వలేదు. 14 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనందున మిగతా వార్డుల్లో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. రాజధాని పరిధిలోని పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు సిద్దమైంది. ఈ నెల 10వ తేదీన సంబంధిత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కార్యవర్గం గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుండటంతో అదే రోజు శేరిలింగంపల్లి, హైదరాబాద్, మల్కాజ్గిరి పేర్లను నూతన కార్పొరేషన్లుగా ప్రకటించనుంది.
కొత్త కార్పొరేషన్లకు ఆగస్టులోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని 3గా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన సజావుగా సాగేందుకు రాజధాని పరిధిలో పోలీసు, మున్సిపల్ శాఖల సరిహద్దులో ఒకే విధంగా ఉండేలా చూడాలని భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గద్దర్ ఫీల్డ్ అవార్డ్స్ 2025 సంవత్సరానికి అవార్డుల కమిటీ చైర్మన్గా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మను నియమించారు. గద్దర్ స్పెషల్ అవార్డుల కమిటీకి జ్యూరీ చైర్మన్గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బుక్స్ అవార్డ్స్ కమిటీకి ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీల విభాగానికి దర్శకుడు కనకమెడల విజయ్ కుమార్ను సభ్యులుగా నియమించారు. ఈసారి స్పెషల్ అవార్డులో అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణ రెడ్డి పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన కమిటీ సభ్యులంతా సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించి వదిలేస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అవార్డులిచ్చి తిరిగి ప్రారంభించిందని భట్టి తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే ప్రామాణికంగా అవార్డుల ఎంపిక ఉంటుందని, గతేడాది జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి అభినందనలు పొందారని భట్టి గుర్తు చేశారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రానున్న రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. 2025కు అవార్డులకు ఎంపికైన చిత్రాలను జ్యూరీ సభ్యులు వీక్షించనున్నారు. ఈ నెల 6 నుంచి ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్ జరగనుండగా ఉత్తమ చిత్రాలుగా నిలిచిన వాటితో పాటు నటీనటులకు ఉగాది పండుగ రోజు మార్చి 19న తెలంగాణ గద్దర్ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నకిలీ ధృవపత్రంతో ఉద్యోగం పొందిన ఏఈఓ అధికారిణిని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. జగిత్యాల జిల్లాలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న ఎం రాధ 2009 నుంచి నకిలీ ధృవపత్రంతో ఉద్యోగం చేస్తున్నారని ఇటీవల అగ్రివర్సిటీకి పూర్వ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై అగ్రివర్సిటీ వీసీ జానయ్య స్పందించి విచారణకు ఆదేశించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు రాధ దాఖలు చేసిన ధృవపత్రం దేవరాజ్ అనే వ్యక్తిది అని, ఆ సర్టిఫికెట్లో రాధ అనే పేరును చేర్చి నకిలీ ధృవపత్రాన్ని సృష్టించి ఆమె 2009 నుంచి వ్యవసాయ శాఖలో ఏఈఓ ఉద్యోగం పొందినట్లు గుర్తించారు. దేవరాజ్ను వర్సిటీ అధికారులు ప్రశ్నించగా తన సర్టిఫికెట్ తన వద్దే ఉందని తెలిపారు. దీనిపై విచారణ నివేదికను రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులకు గోపికి నివేదిక సమర్పించారు. ఈ ఉదంతం సంచలనం సృష్టించడంతో ఇలా చాలా మంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సమగ్ర విచారణ చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఏఈఓ వ్యవసాయ అధికారుల ధృవపత్రాల పరిశీలన జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం అగ్రివర్సిటీ సాయం కోరుతూ అధికారులు లేఖ రాయనున్నారు. వాటాల బదలాయింపులకు సంబంధించి రసల్ ఖైమా ఇన్వెస్టర్స్ అథారిటీతో వివాదంపై పెన్నా గ్రూపునకు చెందిన పయనీర్ అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. 2 కంపెనీల మధ్య ఏదైనా వివాదం ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం లేకుండా సివిల్ కోర్టులో నేరుగా సూటు వేయడానికి వీల్లేదని పేర్కొంది. అయినప్పటికీ కింది కోర్టు మధ్యవర్తిత్వాన్ని మినహాయించి నేరుగా రసల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సూట్ను స్వీకరించడాన్ని సవాలు చేస్తూ పయనీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ మౌసుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాకియా తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాటాల బదలాయింపునకు సంబంధించి పయనీర్ రష్యన్ అల్యూమినియం కంపెనీ దిగ్గజం రుసల్ మధ్య వాటాల మార్పిడి జరిగిందన్నారు. రాకియా ప్రమేయం లేకుండా వాటాల బదలాయింపు జరిగిందని, తదుపరి బదలాయింపు జరగకుండా ఆదేశాలివ్వాలని కింది కోర్టును ఆశ్రయించామన్నారు. పయనీర్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాణిజ్య కోర్టుల చట్టంలోని సెక్షన్ 12A ప్రకారం మధ్యవర్తిత్వం తప్పనిసరి అని అన్నారు. మధ్యవర్తిత్వం నిబంధనను కింది కోర్టు మినహాయించడం సరికాదన్నారు. ఇక్కడ పిటిషన్పై విచారణ ముగిసేదాకా కింది కోర్టులో తదుపరి ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను కొనసాగించవచ్చని, అయితే తీర్పును వెలువరించరాదంటూ కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ ఆలయానికి దత్తతగా ఉన్న బాన్సురే కృష్ణ దేవాలయ భూమికి సంబంధించిన ఇళ్ల స్వాధీనంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆలయ ఈవో లావణ్య తెలిపారు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 3 నెలలు గడిచినా ఖాళీ చేయకపోవడంతో పోలీసు బందోబస్తుతో దేవస్థానానికి స్వాధీనం చేసినట్లు వెల్లడించారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకే చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నామని ఈవో లావణ్య స్పష్టం చేశారు. అర్ధరాత్రి చేశామనేది అవాస్తవం.
దీనికి సంబంధించి ట్రిబ్యునల్వి 38 రిజిస్ట్రేషన్ ఉంది, 43 రిజిస్ట్రేషన్ ఉంది, ఆర్డీఓ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి, ఓఆర్సీ ఉంది, దాని తర్వాత ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయి. నిన్న ఎస్టర్డే వాళ్ళు సీఎంఏలు వేశారు. మొన్న ఎప్పుడు 29th రోజు వేశారు వాళ్ళు సీఎంఏలు వేస్తే దానికి కూడా నిన్న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆల్రెడీ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, మేము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేమని కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో చేసాము, ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేసాం. దీంట్లో ప్రభుత్వానికి గాని రాజకీయ జోక్యం గాని ఎటువంటిది లేదు. కొంతమంది పొలిటిసైజ్ చేస్తున్నారు ఇష్యూని. ఇది పొలిటికల్ గా సంబంధించింది కాదు, పూర్తిగా మా అడ్మినిస్ట్రేషన్ పరంగా సంబంధించిన ఇష్యూ. హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ పెద్ద సమస్యగా మారిపోయింది. దీనిపై దృష్టి సారించిన మెట్రో యాజమాన్యం అత్యాధునిక మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. పీపీపీ విధానంలో నోవం సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ప్యాలిస్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ ఏఐ ఆధారిత సౌకర్యం పజిల్ పార్కింగ్ సిస్టమ్గా మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించారు. సెన్సార్ల సాయంతో మానవ ప్రమేయం లేకుండా ఇది పనిచేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో అనేక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాంపల్లి మార్గంలో ఏదైనా షాపింగ్ చేసేందుకు వెళితే వాహనాలు పార్కింగ్ చేసేవారికి చుక్కలు కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఈ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు, పార్కింగ్ లేని షాపులే కనిపిస్తాయి. అందుకే వారికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునిక పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. 2018లో ఈ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్న కోవిడ్ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. పీపీపీ విధానంలో నోవం సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ప్యాలిస్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ ఏఐ ఆధారిత సౌకర్యం పజిల్ పార్కింగ్ సిస్టమ్గా దీని నిర్మాణం చేపట్టింది. మెట్రో యాజమాన్యం నాంపల్లి పరిధిలో పార్కింగ్ కష్టాలు తీరేలా అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేసింది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల వ్యవస్థ ఇంటర్మీడియట్ బోర్డు కూడలిలో సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో 102 కోట్ల రూపాయలు వెచ్చించి 2000 చదరపు గజాల విస్తీర్ణంలో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎప్పుడు కూడా చుట్టుపక్కల కార్యాలయాలు కావచ్చు, వ్యాపార వాణిజ్య సముదాయాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ దాదాపు 200 పైన కార్లు, 200 పైన 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా మరి ఒక 15 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లు పార్కింగ్ కొరకు వదిలిపెట్టి మిగతా 5 ఫ్లోర్లు కమర్షియల్ స్పేస్ తోటి అలాగే వ్యూ పాయింట్ తోటి నిర్మించినటువంటి యొక్క పార్కింగ్ స్లాట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించుకున్నామనే మాట సందర్భంగా తెలియజేస్తున్నది. ఇప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. ప్రవేశ ద్వారంలో క్యూఆర్ కోడ్ ఉన్న టికెట్ సూచనలతో ఇన్, అవుట్ టెర్మినల్ కు చేరుకున్న వెంటనే కార్డును స్వైప్ చేస్తే టెర్మినల్ గేట్ తెరుచుకుంటుంది. టెర్మినల్ బయట కార్డును స్వైప్ చేయగానే పార్కింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సిస్టమ్ తనంతటి తానే కారును స్కాన్ చేసి ఎస్యూవీ, సెడాన్లుగా వర్గీకరించి తగిన అంతస్తులో పార్క్ చేస్తుంది. ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ సౌకర్యంలో రోబోటిక్ ట్రాన్స్పోర్టర్ సేవలు కీలకమైనవి. యజమాని, డ్రైవర్ లేకుండానే సులభంగా వాహనాల్ని పార్కింగ్ జరుగుతోంది. ఇందులో 5 నుంచి 10వ అంతస్తు వరకు కార్ల పార్కింగ్ ఉంటుందని, B1లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మన కారు జనరల్ గా 2.5 పార్కింగ్ లాట్ 2.3 మీటర్స్ బై 5 మీటర్స్ అలా ఉంటుంది. 7 మీటర్ బై 7 మీటర్ స్పేస్ మనం ఇచ్చాము. ఒక టర్న్ టేబుల్ ఉంది అక్కడ మనం చూసాము. అప్పుడు సో ఏ యాంగిల్ అయినా మనం వచ్చి అక్కడ కార్ పార్క్ చేసినప్పుడు ఇది హైలీ అడ్వాన్స్డ్. సో దాన్ని ఏ విధంగా మనం పార్క్ చేసినా కూడా ఆ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రొటేట్ చేసి సిస్టమ్ పికప్ చేసేలాగా చేసేసి అక్కడి నుంచి తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ ట్రాన్స్పోర్టర్ షెడ్యూల్ అంటాము, అది పికప్ చేసేసుకొని ఆటోమేటిక్గా ఏ స్లాట్కి అయితే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసేస్తుంది. ఈ 10 ఫ్లోర్స్లో 250 కార్లకి మనకి ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. అక్కడ టేబుల్ నుంచి అది ట్రాన్స్పోర్టర్ వచ్చి ఈ లిఫ్ట్ ద్వారా కావాల్సిన ఫ్లోర్లోకి వెళ్ళి అది ఏ ఫ్లోర్లో ఎక్కడ పార్క్ చేయాలనేది సిస్టమ్ ఆటోమేటిక్గా డిసైడ్ చేసేస్తుంది. ఈ అధునాతన పార్కింగ్ వ్యవస్థ దేశంలోనే మొదటిదని నిర్వాహకులు పేర్కొన్నారు. పార్కింగ్ టికెట్ తీసుకున్న వెంటనే సెన్సార్ గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. తర్వాత కారును తీసుకెళ్లి గుండ్రంగా ఉండే ప్యాలెస్ టేబుల్ పై వదిలేసి ఇంజిన్ ఆఫ్ చేసి హ్యాండిల్ లాక్ చేయగానే రోబోటిక్ ట్రాన్స్పోర్టర్ దాన్ని తీసుకెళ్లి ఆటోమేటెడ్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేస్తుంది. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు అనుకూలంగా ఉండే విధంగా ఫ్లాట్ టెర్మినల్స్ నిర్మించినట్లు ప్రభుత్వ సలహాదారు NVSS రెడ్డి తెలిపారు. కార్లో రకరకాలు ఉంటాయి. అది సెడాన్ కావచ్చు, చిన్న కారు కావచ్చు, పెద్ద కారు కావచ్చు. అది ఆటోమేటిక్ అనేది సెగ్రిగేట్ చేసుకుని ఏ స్పేస్కి తీసుకెళ్లాలనేది ఇంపార్టెంట్ అనమాట. అది కూడా ఇదివరకు మీరు ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల కొన్ని మెకానికల్ ఉన్నాయి. అవి ఏమంటే అంతగా ఉండవు.
దాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ ఆటోమేటెడ్, అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ కి అవకాశం లేకుండా అంతటా అదే చేసుకుంటుంది. కార్లకు మాత్రమే ఆటోమేటెడ్ సదుపాయం ఉందని, ద్విచక్ర వాహనాల్ని ఎవరికి వారుగా పార్కింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.